హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 18 నెలల డీఆర్ బకాయిల చెల్లింపుల శుభవార్త. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 18 నెలల డీఏ బకాయిల చెల్లింపుల అంశంపై త్వరలోనే కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. కరోనా మహమ్మారి సమయంలో తీసుకున్న ఆర్థిక నియంత్రణ చర్యల వల్ల నిలిపివేసినటువంటి ఈ డీఏ ఇప్పుడు మళ్ళీ చెల్లించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నందున వార్తలు ఉద్యోగ వర్గాలలో అయితే ఆశలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు మొత్తం 18 నెలల కాలానికి సంబంధించిన డీఏ మరియు డీఆర్ చెల్లింపులు నిలిపివేయబడ్డాయి. ఆ సమయంలో దేశ ఆర్థిక పరిస్థితి తీవ్ర ఒత్తిడిని ఉండగా ప్రభుత్వ ఆదాయాలు తగ్గిపోవడంతో ఆరోగ్య రంగంపై భారీ వ్యయాలు పెరగడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినప్పటికీ, ఉద్యోగులు మాత్రం తమకు రావాల్సిన బకాయిల కోసం నిరంతరం డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడేమో 2026, 20 ఆహ్, 2026 కేంద్ర బడ్జెట్ సందర్భంలో ఈ అంశంపై స్పష్టత రావచ్చు అని భావిస్తూ ఉన్నారు. ఉద్యోగుల జీతభత్యాలు, వారి పే లెవెల్, గ్రేడ్ పే ఆధారంగా డీఏ లెక్కింపు జరుగుతుందనే విషయం తెలిసిందే. అందువల్ల ప్రతి ఉద్యోగి పొందే బకాయి మొత్తం భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు లెవెల్ 1 ఉద్యోగులు కనీసం రూ. 11,800 నుండి గరిష్టంగా రూ. 37,754 వరకు పొందే అవకాశం ఉందని అంచనాలు సూచిస్తున్నాయి. ఇదే విధంగా లెవెల్ 13 అధికారులకైతే 1,44,200 నుంచి 2,18,200 వరకు రావచ్చు అని భావిస్తున్నారు. ఇక లెవెల్ 14 సీనియర్ అధికారుల విషయంలో ఈ మొత్తం 1,82,000 నుంచి 2,40,000 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈ సంఖ్యలు తాత్కాలిక లెక్కల ఆధారంగా మాత్రమే అని, ఖచ్చితమైన మొత్తం అధికారిక ప్రకటన తర్వాత స్పష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగ సంఘాలు కూడా ఈ విషయంలో చురుగ్గా వ్యవహరిస్తూ ఉన్నాయి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేట్ మెకానిజం ఎన్‌సీజేసీఎం కార్యదర్శి కూడా ఈ 18 నెలల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కరోనా తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని, అందువల్ల ఉద్యోగుల హక్కైనటువంటి డీఏ చెల్లింపులను ఇక ఆలస్యం చేయకూడదని సూచించారు. ఈ చెల్లింపులు కేవలం ఆర్థిక ప్రయోజనం మాత్రమే కాకుండా లక్షలాది కుటుంబాలకు భరోసా కల్పించే అంశమని ఆయన అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా సాధారణ జీవన వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ డీఏ బకాయిలు ఉద్యోగుల ఆర్థిక భద్రతకు బలమైన మద్దతిస్తాయని సంఘాలు పేర్కొంటున్నాయి. డీఏ బకాయిల చెల్లింపులకు ఉన్న ప్రాధాన్యత కూడా చాలా తక్కువే. ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించేందుకు డీఏ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. కరోనా కాలంలో అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఆ పరిస్థితులలో నిలిపివేసిన ఈ 18 నెలల బకాయిలు ఇప్పుడు విడుదలైతే అది వారికొక ఉపశమనం కలిగించే నిర్ణయంగా మారుతుంది. ముఖ్యంగా పెన్షనర్లు, స్థిర ఆదాయంపై ఆధారపడే వృద్ధులు ఈ చెల్లింపులను అత్యంత అవసరంగా అయితే భావిస్తూ ఉన్నారు. ఉద్యోగ సంఘాల అభిప్రాయం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. మరి ఈ బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగులపై ఆశలు మరింత పెరిగాయి. ఈ నెలలో 18 ఈ బడ్జెట్‌లోని ఈ 18 నెలల బకాయిలపై స్పష్టమైన ప్రకటన వస్తే అది లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు శుభవార్తగా అయితే నిలుస్తుంది. ఈ నిర్ణయం కొత్త ఆర్థిక సంవత్సరానికి ముందుగానే అమల్లోకి వస్తే వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే 18 నెలల డీఏ బకాయిల చెల్లింపుల అంశం ఒక కీలక ఆర్థిక నిర్ణయంగా మారబోతుందని స్పష్టంగా కనిపిస్తోంది. అధికారిక ప్రకటన బడ్జెట్ సమయంలో వెలువడుతుందనే ఆశతో ఉద్యోగ వర్గాలన్నీ కూడా ఎదురుచూస్తూ ఉన్నాయి.